నేపాల్లో పుట్టి ఉత్తరప్రదేశ్లోని గంగా నదితో కలిసే నది ఏది? ఏ యమున, బి కోసి, సి పెన్నా, డి హరిద్ర. ద రైట్ ఆన్సర్ ఈస్ బి కోసి. భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏది? ఆప్షన్స్: ఏ మహారాజా ఎక్స్ప్రెస్, బి వివేక్ ఎక్స్ప్రెస్, సి వందే భారత్ ఎక్స్ప్రెస్, డి తేజస్ ఎక్స్ప్రెస్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి వందే భారత్ ఎక్స్ప్రెస్. కాండ్లా పోర్టు, దీన్ దయాల్ పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ కర్ణాటక, బి కేరళ, సి గోవా, డి గుజరాత్. ద రైట్ ఆన్సర్ ఈస్ డి గుజరాత్. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు మొదటిసారిగా ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి? ఆప్షన్స్: ఏ కర్ణాటక, బి కేరళ, సి గోవా, డి గుజరాత్. ద రైట్ ఆన్సర్ ఈస్ బి కేరళ. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అండమాన్ నికోబార్ దీవులను ఏ దేశం ఆక్రమించుకుంది? ఆప్షన్స్: ఏ చైనా, బి జపాన్, సి మలేషియా, డి రష్యా. ద రైట్ ఆన్సర్ ఈస్ బి జపాన్. కుక్కలలో వాసనకు సంబంధించిన గ్రాహకాలు మానవుని కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ? ఆప్షన్స్: ఏ 10 రెట్లు, బి 20 రెట్లు, సి 30 రెట్లు, డి 40 రెట్లు. ద రైట్ ఆన్సర్ ఈస్ డి 40 రెట్లు. మానవ శరీరంలో ఏ భాగానికి క్షయవ్యాధి హాని కలిగిస్తుంది? ఆప్షన్స్: ఏ కిడ్నీ, బి గుండె, సి మెదడు, డి ఊపిరితిత్తులు. ద రైట్ ఆన్సర్ ఈస్ డి ఊపిరితిత్తులు. పిన్ కోడ్, పోస్టల్ ఇండెక్స్ నెంబర్ కోడ్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్స్: ఏ 1962, బి 1972, సి 1982, డి 1992. ద రైట్ ఆన్సర్ ఈస్ బి 1972. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ వ్యోమగామి ఎవరు? ఆప్షన్స్: ఏ రాకేష్ శర్మ, బి కల్పనా చావ్లా, సి సునీతా విలియమ్స్, డి సతీష్ కర్నాల్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ రాకేష్ శర్మ. స్మైలింగ్ బుద్ధ అనే కోడ్తో భారతదేశంలో మొదటి అణుపరీక్ష 1974 మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద జరిగింది. అయితే అప్పటి ప్రధాని ఎవరు? ఆప్షన్స్: ఏ ఇందిరాగాంధీ, బి అటల్ బిహారీ వాజ్పేయి, సి మన్మోహన్ సింగ్, డి రాజీవ్ గాంధీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ ఇందిరాగాంధీ. వెండి విప్లవం, సిల్వర్ రెవల్యూషన్ దేనికి సంబంధించినది? ఆప్షన్స్: ఏ గుడ్లు కోళ్ళ ఉత్పత్తి, బి చేపలు మత్స్య ఉత్పత్తి, సి బంగాళదుంపల ఉత్పత్తి, డి పాల ఉత్పత్తి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ గుడ్లు కోళ్ళ ఉత్పత్తి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించారు? ఆప్షన్స్: ఏ జమ్మూ కాశ్మీర్, బి పంజాబ్, సి హర్యానా, డి నాగాలాండ్. ద రైట్ ఆన్సర్ ఈస్ బి పంజాబ్. ఓటర్లందరూ ఓటరు గుర్తింపు కార్డులు ఉపయోగించి ఓటు వేసిన తొలి రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ జమ్మూ కాశ్మీర్, బి పంజాబ్, సి హర్యానా, డి నాగాలాండ్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి హర్యానా. రాజకీయ పార్టీ అనే పదాన్ని రాజ్యాంగంలో పేర్కొన్న సవరణ ఏది? అనగా 10వ షెడ్యూల్లో చేసిన పార్టీ ఫిరాయింపుల చట్టంలో రాజకీయ పార్టీ అనే పదం వాడారు. ఆప్షన్స్: ఏ 52, బి 62, సి 72, డి 82. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ 52 రాజ్యాంగ సవరణ. ఈ 52వ రాజ్యాంగ సవరణ 1985లో జరిగింది. భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏది? ఆప్షన్స్: ఏ ఆరావళి ప్రాంతం, బి వింధ్యా సాత్పురా ప్రాంతం, సి హిమాలయ పర్వత ప్రాంతం, డి కచ్ ప్రాంతం. ద రైట్ ఆన్సర్ ఈస్ సి హిమాలయ పర్వత ప్రాంతం. నాసిక్ నగరం ఏ నది తీరాన ఉంది? ఆప్షన్స్: ఏ కృష్ణ, బి గోదావరి, సి తపతి, డి నర్మదా. ద రైట్ ఆన్సర్ ఈస్ బి గోదావరి. గంగా నది ఉపనదులలో పెద్దది ప్రధానమైనది ఏది? ఆప్షన్స్: ఏ గోమతి, బి రామ్గంగా, సి కోసి, డి యమున. ద రైట్ ఆన్సర్ ఈస్
డి యమున. పూర్తిగా భారత భూభాగంలో ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్స్ ఏ ఎవరెస్టు శిఖరం, బి గాడ్విన్ ఆస్ట్రిన్ అనగా K2, సి కాంచనగంగా, డి ధూప్ఘర్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి కాంచనగంగా. ప్రపంచంలో అత్యధిక పశు సంపద కలిగిన దేశం ఏది? ఆప్షన్స్ ఏ అమెరికా, బి చైనా, సి భారత్, డి ఆస్ట్రేలియా. ద రైట్ ఆన్సర్ ఈస్ సి భారత్. భారతదేశాన్ని అడ్డంగా 2 భాగాలుగా విభజించే జాతీయ రహదారి ఏది? ఆప్షన్స్ ఏ NH51, బి NH53, సి NH55, డి NH57. ద రైట్ ఆన్సర్ ఈస్ బి NH53. ఇది హజీరా నుంచి అనగా గుజరాత్లోని హజీరా నుంచి ఒడిశాలోని పారాదీప్ వరకు ఉంటుంది. భారతదేశంలో ఎప్పుడూ ఆలస్యంగా నడిచే రైలు ఏది? ఆప్షన్స్ ఏ గోరఖ్పూర్, బి తేజస్ ఎక్స్ప్రెస్, సి గౌహతి ఎక్స్ప్రెస్, డి వివేక్ ఎక్స్ప్రెస్. ద రైట్ ఆన్సర్ ఈస్ సి గౌహతి ఎక్స్ప్రెస్. దీనికి కారణాలు ప్రకృతి వైపరీత్యాలు అనగా 2019లో అస్సాంలో సంభవించిన భారీ వరదలు, పట్టాలు దెబ్బతినడం వల్ల వివిధ ప్రాంతాల్లో రైలు నిలిచిపోయింది. అలాగే కోవిడ్-19 లాక్డౌన్, సాంకేతికత మరియు నిర్వహణ కారణాలు. చివరకు 2019లో బయలుదేరిన ఈ రైలు 1471 రోజుల తర్వాత సుమారు 4 సంవత్సరాల తర్వాత 2023లో గౌహతి చేరుకుంది. ఇది భారతీయ రైలులోనే అతిపెద్ద ఆలస్యంగా రికార్డు నమోదు చేసింది. దీనితో పాటు గౌహతి త్రివేంద్రం ఎక్స్ప్రెస్ కూడా దేశంలో క్రమం తప్పకుండా ఆలస్యంగా అనగా 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడిచే రైలుగా పేరు పొందింది.